ఆలయ నిర్మాణంలో అత్యంత కీలకమైన దర్వాజాలను తయారు చేసిన సంస్థ అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్. ఆ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ చదలవాడ శరత్ బాబు గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఆలయం లోపలే మనం ఆయనతో ఇంటర్వ్యూ చేద్దాం. మీరు చెప్పండి, ఇంతటి అవకాశం మీకు దొరకడం మీకు ఎలా అనిపిస్తుంది? అందులోని ఈరోజు ప్రాణప్రతిష్ఠ కల్లారా మీరు దగ్గరుండి చూశారు, ఎలా అనిపిస్తుంది? చాలా గర్వంగా ఉందండి. ఇంత పెద్ద కార్యక్రమంలో 198 మంది వెండర్లుంటే తెలుగు కంపెనీ అయిన అనురాధ టింబర్స్ ఇంటర్నేషనల్ గురించి చంపత్రాయ్ గారు కోటాను కోట్ల మంది ప్రజల ముందు మా గురించి మెన్షన్ చేయటం నాకు చాలా గొప్పగా అనిపించింది. మేము చేసే పనికి ఈరోజు నాకు పూర్తిగా సంతృప్తిగా అనిపించింది. ఆయన మా కంపెనీ గురించి మెన్షన్ చేయటం చాలా ఆనందంగా గర్వంగా ఉంది. మీ ఈ తలుపుల తయారీ పనితనం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఒకసారి? వీటికి తాపడం కానీ అసలు దీనికి ఎక్కడి నుంచి కలప తీసుకొచ్చారు ఏంటి అంతా కూడా? ఈ తలుపు మొత్తం సుమారు 6 అంగుళాల మందం పూర్తి బలార్షా కలపతో చేశాము. ఇది మొత్తం పూర్తి నగిషి అంతా కూడా డీటెయిల్డ్గా చెక్కాక దాని మీద బంగారు తాపడం చేశారు. ఈ వర్క్ అంతా కూడా ఇక్కడే అయోధ్యలో జరిగింది. ఓకే, అంటే ఎన్ని రాత్రులు శ్రమించాల్సి వచ్చింది? మీకు ఒక డెడ్ లైన్ అంటూ పెట్టడం, అంటే ఆలయం త్వరగా నిర్మాణం పూర్తి చేయాలన్న ఒక టైం ఇవ్వడం ఒక ఛాలెంజింగ్గా అనిపించిందా మీకు? ఎంత శ్రమకి ఎంత ఛాలెంజింగ్గా ఫేస్ చేయాల్సి వచ్చింది ఛాలెంజెస్? చాలా ఛాలెంజింగ్గా ఉంది, కానీ ఈరోజు మాత్రం ఈ భవ్య దివ్య రామ మందిరం చూస్తుంటే అదంతా గుర్తు రావట్లేదండి. చాలా స్పీడ్గా చేసాము, రాత్రి పగళ్ళు చేసాము, అయినా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఏం ఆశిస్తున్నారు? ఇంకా ఇటువంటి అద్భుతమైన వాటిలో మీకు ఛాన్స్ దొరకాలని కోరుకుంటున్నారా? భగవంతుడు ఆశీర్వదిస్తే ఇంకా ఎన్నో పనులు చేయాలని, రామాయణాన్ని పూర్తిగా కలపలో చెక్కాలనేది నా కోరిక. చూద్దాం ఏం జరుగుతుందో. గ్రేట్ అండి. సో రామాయణాన్ని కలపతో పూర్తిగా చెక్కాలన్న ఒక కోరిక ఆయనకు ఉంది. రామ జన్మభూమి ఆలయ నిర్మాణంలోనే తలుపుల్ని ఇంత అద్భుతంగా మనం, అంటే ఇది బంగారు తాపడం వేసిన తర్వాత చూస్తున్నాము. తాపడం లేకముందు దీని అద్భుతంగా ఈ ఆకృతులంతా కూడా చెక్క మీదనే తీసుకుని వచ్చారు. ఆ తర్వాత తాపడాన్ని వేశారు. ప్రధాన ఆలయానికి ఈ బంగారు తాపడం ఉంది. మిగతా అనుబంధ ఆలయాలకు కూడా ఈ కలపను, తలుపుల్ని, దర్వాజాలని, ఇతర ఫర్నిచర్ని, అంటే కలపతో తయారు చేసే వస్తువుల్ని కూడా ఆయన తయారు చేసి అందించారు. చూద్దాం, ఆయన కోరుకున్నట్టు రామాయణం కూడా త్వరలోనే చెక్క మీద చెక్కి అందజేస్తారని కోరుకుందాం. కెమెరా పర్సన్ ప్రభుత్వం, మహాత్మా కొడియార్, టీవీ 9 అయోధ్య, ఉత్తరప్రదేశ్.